ప్రస్తుతం జరుగుతున్న వార్ వల్ల ఇండియాలో గ్యాస్ సిలిండర్ షార్టేజ్ రాబోతుందన్న విషయం మీకు తెలుసా? ఆల్రెడీ ఈ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వల్ల నెక్స్ట్ 2 to 3 డేస్ లో చాలా వరకు రెస్టారెంట్స్ క్లోజ్ అవుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ బెంగళూరు వంటి సిటీస్ లో ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వల్ల ఇప్పటికే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఇండియా ఎవ్రీ ఇయర్ 31 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్పీజీని, అంటే దాదాపు 62% ఆఫ్ ఎల్పీజీని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ లోడ్ అంతా వచ్చేది కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనే ఒక సీ రూట్ నుండి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎక్కడుందో తెలుసా? ప్రస్తుతం వార్ జరుగుతున్న ఇరాన్ లో ఉంది. ఈ యుద్ధం కారణంగా అక్కడున్న షిప్స్ రాకపోకలనేవి దాదాపు నిలిచిపోయాయి. సో ప్రస్తుతానికి రెస్టారెంట్స్ లో మాత్రమే సిలిండర్ కొరత వచ్చింది. అండ్ నార్మల్ పీపుల్ కూడా ఎప్పుడు ఎల్పీజీస్ అయిపోతాయో తెలియక అందరూ బుకింగ్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఒక్కసారి మన కనుక గ్యాస్ వస్తే 21 డేస్ తర్వాత మనకి ఇంకొక గ్యాస్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉండేది. కాకపోతే ప్రస్తుతం వచ్చిన షార్టేజ్ వల్ల ఆ 21 డేస్ ని 25 డేస్ గా మార్చారు. ఒకవేళ సిలిండర్స్ గనక రాకపోతే ఓన్లీ రెస్టారెంట్సే కాదు, స్విగ్గీ, జొమాటో అండ్ అలాగే చాలా మంది అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా నష్టపోతారు. అండ్ చాలా మంది జాబ్స్ కోల్పోతారు. ఇక ఇది ఇలానే కొనసాగితే పెట్రోల్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం కూడా ఉంది. కాకపోతే మనకు రష్యా ఆల్రెడీ పెట్రోల్ సపోర్ట్ చేస్తాను అని మాటిచ్చింది. సో మీ గ్యాస్ అయిపోయిందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. కరెంట్ అఫైర్స్, జియో పాలిటిక్స్ అండ్ హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా రియాలిటీ రివీల్స్ ని ఫాలో అవ్వండి.